శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 6వ అధ్యాయం ధ్యాన యోగంలోని 28వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ యుంజన్యేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. భావం: పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మయందే లగ్నమునొచ్చును. పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమితానందమును హాయిగా అనుభవించును. ఈ శ్లోక వివరణ: ఇంత కష్టపడి మనస్సులో నుంచి కల్మషములన్నీ తొలగించి దానిని విగత కల్మషం చేసి మరలా లాలించి బుజ్జగించి లాక్కొచ్చి పట్టుకొని ఆత్మలో నిలిపితే ఏమవుతుంది అంటే బ్రహ్మ సమస్పర్శ కలుగుతుంది. ఇది అత్యంత సుఖం, అంటే అంతం లేని సుఖం లభిస్తుంది. అంటే బ్రహ్మానందం సులభంగా లభించు ఉపాయం ఇది అని స్పష్టంగా చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ.